కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు పరిష్కరిస్తాం. మంత్రి బొత్స సత్యనారాయణ. మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులు, ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి త్వరలో పరిష్కరించేందుకు ప్రయత్నిస్తామని పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ హామీ ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా కాంట్రాక్ట్ కార్మికులు, ఉద్యోగులు, అవుట్సోర్సింగ్ సిబ్బంది సమస్యలపై శుక్రవారం క్యాంపు కార్యాలయంలో ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ నేతలు మంత్రి బొత్సకు వినతిపత్రం సమర్పించారు. ఆప్కాస్ నుండి మున్సిపల్ కార్మికులను మినహాయింపునిచ్చి కాంట్రాక్ట్ ఉద్యోగులకు భద్రత కల్పించాలని విజ్ఞప్తి చేశారు. మున్సిపల్ ఉద్యోగులకు నష్టం కలిగించే నిబంధనలను తొలగించేందుకు ముఖ్యమంత్రితో చర్చిస్తానని మంత్రి బొత్స హామీ ఇచ్చారు. అయితే ఆప్కాస్ను రద్దు చేసేది లేదని తేల్చి చెప్పారు. పబ్లిక్ హెల్త్ వర్కర్ల తరహాలో ఇంజనీరింగ్ కార్మికులకు ప్రత్యేక అలవెన్సులు చెల్లించాలని, కరోనాలో విధులు నిర్వహిస్తున్న కార్మికులు, ఉద్యోగులకు కనీస వేతనంగా నెలకు 25,000 చెల్లించాలని కోరారు. సిపిఎస్ విధానం రద్దుపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశానుసారం నిర్ణయం తీసుకుంటామన్నారు. మున్సిపల్ పాఠశాలల్లో పనిచేసే స్వీపర్లకు నెలకు 4,000 మాత్రమే చెల్లిస్తున్నారని, వేతనాలు పెంచేందుకు చర్యలు తీసుకోవాలని ఫెడరేషన్ అధ్యక్ష కార్యదర్శులు జి సుబ్బారావు, కె ఉమామహేశ్వరరావు, రాష్ట్ర ఉపాధ్యక్షులు పి రామచంద్రరావు, డేవిడ్ తదితరులు మంత్రి బొత్సకి విజ్ఞప్తి చేశారు. మున్సిపల్ కార్మికుల సమస్యలపై త్వరలో కార్మిక సంఘాలు అధికారులతో సంయుక్త సమావేశం నిర్వహించి సమస్యల పరిష్కారానికి మంత్రి స్పష్టం చేశారు.